హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో చాలా పాతకాలం నాటి కాంబినేషన్ మంచి టేస్టీ అయిన రుచికరమైన కూర అయితే ఈరోజు చేసి చూపించబోతున్నానండి. ఈ కూర పనస పిక్కలు, వంకాయ, చక్కగా అల్లం వెల్లుల్లి చితకొట్టు కానీ వండుకుంటే కమ్మగా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కానీ, దోశలు ఇడ్లీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మనకి చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు కూడా ఈ కర్రీ ఎక్కువగా చేసి పెట్టేవారు. పనస పిక్కలు సీజన్గా దొరుకుతుంటాయి కదండి. అలాంటప్పుడు ఈ కూర వండుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అయితే నేను ఇక్కడ పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పనస పిక్కల్ని ఇలాగ తొక్కలు తీసేసి రెడీగా పెట్టుకున్నానండి. మీద తెల్లగా పుట్టు ఉంటుంది కదా, తీసేసుకోవాలి. అలాగే కూరకు సరిపడగా 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వంకాయలను అయితే పొడుగ్గా ఇలా ముక్కలు కోసుకోవాలి. లేదు అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చండి. చేస్తున్నారు కదా, ఇలాగ వంకాయల్ని పుచ్చులు లేకుండా ఇలా కోసుకొని ఆ నీటిలోకి కొద్దిగంతా ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు పెట్టుకున్నాం అనుకోండి, నల్లగా రంగు మారకుండా వంకాయ ముక్కలు అయితే ఉంటాయి. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. తొక్క తీసేసుకొని శుభ్రం కడుక్కొని చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే గుజ్జు కూరలాగా దగ్గరికి గ్రేవీ వస్తుంది. నేనైతే ఈ పావు కేజీ వంకాయలకి ఒకే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కారం తిన్న వాళ్ళకి 2, 3 ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకున్నాను. అలాగే టమాటాలు కూడా కడిగేసుకొని శుభ్రంగా వీటిని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మనకి కూర తయారైపోయేటప్పుడు లాస్ట్లోని మనం అల్లం వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకున్నాం అనుకోండి, కూర చాలా బాగుంటుంది. పనస పిక్కలు కూడా ఇక్కడ ఒక 20 పిక్కల వరకు తీసుకున్నాను. ఇప్పుడు కూర ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. కూరకు సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను 3 స్పూన్ల వరకు. ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. మరీ రంగు మారన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 నిమిషాలకి మెత్తగా చక్కగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు టమాటా కూడా మెత్తగా మగ్గిపోయింది, దగ్గరికి అయిపోయినాయి కదా. ఆయిల్ కూడా మనకి బయటకైతే రిలీజ్ అయింది. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇందులోకైతే ఎటువంటి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవసరం లేదండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొన్ని పనసపిక్కలు అయితే ముక్కలు కట్ చేసుకున్నాను. చిన్నగా ఉన్నట్లే డైరెక్ట్గా వేసేసుకున్నానండి. పనసపిక్కలు వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు, కారం వేసేసుకున్నాను. ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పనసపిక్కలు ఉడకడానికి ములిగినంత వరకు కూడా నీళ్ళు వేసుకుంటే సరిపోతాయండి. నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలాగ వదిలేసుకున్నాం అనుకోండి, చక్కగా దగ్గరికి అయిపోతాయి. సగం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి బాగా చితకొట్టుకోవాలి. రోట్లోని చితకొట్టుకొని అది వేసుకొని యాడ్ చేసుకుని అనుకోండి, మంచి సువాసన వస్తుంది. సిమ్లో పెట్టుకొని వదిలేసుకున్నాం అనుకోండి, 10 నిమిషాల్లోని మనకి వంకాయ పనసపిక్కల కూర అయితే రెడీ అయిపోతుంది. చూసారా, వంకాయ పనసపిక్కల కూర కలర్ఫుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాం అనుకోండి, రుచికి రుచి. పాతకాలం చిన్న వయసులో తినే రుచి అయితే మనకి అనుభవం కలుగుతుంది. మీకు ఎవరికైనా ఈ కాంబినేషన్ ఎంత ఇష్టమో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చూసారు కదా, వంకాయ చక్కగా మెత్తగా మగ్గిపోయింది, పిక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.